తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ న్యూస్. ఇప్పటికే కుండపోతతో తల్లడిల్లుతున్న జిల్లాలకు ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఒడిశా తీరాన్ని కానుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం మన్యం జిల్లా, కోనసీమ జిల్లా, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం పడుతోంది. ఈ క్రమంలో మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్, కామారెడ్డి జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వరద నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మంత్రి ఉత్తమ్ ఫోన్ చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలను అలర్ట్గా ఉంచాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. సహాయ పునరావాస కార్యక్రమాలపై సమీక్షించింది.